కనుక ఒక్కసారి దాన్ని కూడా, అంటే నాకు పెద్దగా హారతి పాటలాగా పాడడం రాదు, కానీ నాకు ఇష్టం కనుక నాకు వచ్చినట్టుగా పాడతాను. అంటే లయ తప్పిందండి, శృతి తప్పిందండి అని మాత్రం అనుకోవాకండి. ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా, ఆది వ్యాధి భవతాపవారుని తారా జడ జీవా. ఎంత గొప్ప భావం ఉంది. గురు చరణ కమల దావ. అసలు గురు చరణ కమల అనే పదజాలం వింటేనే ఎంత దివ్య ఆనందం కలుగుతుంది. గేలి తోహ్మా సోడునియా భవ తమరజనీ విలయా, పరిహి అజ్ఞానాసి తుమచి భుల వియోగమాయా, శక్తి న అహ్మాయత్ కించితి తిజలా సారాయ, తుమి తేతే సారుని దావ ముఖ జనతారాయ. భో సాయినాథ మహరా భవతి మిరనాశకరవి, అజ్ఞాని అహ్మీకితి తవ వర్ణవిధోరవి, తీవర్ణితా భాగలే बहुपद निशेष विधि कवि, सत्कृप होउनि महिमा तुम च तुम्ही च वदवावा, आधि व्याधि भवतापवारुनि तारा जड जीवा. उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा, तीवर्णिता भागले बहुपद निशेष विधि कवि, सकृप होउनि महिमा तुम च तुम्ही च वदवावा, आधि व्याधि भवतापवारुनि तारा जड जीवा. उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा, भक्तमनी सद्भावधरुनिचे तुम्हा अनुसरले, झायास्तवते दर्शन तुमचे द्वारी उभेटेले, जानस्था तुम्हास पाहुनी मन अमुचे घाले, परितद्वचनामृत प्राशायाते आतुर झाले, उघडुनी नेत्र कमला दीनबंधु रमाकांता, पाहि पा कृपा दृष्टि बालका जसी माता, रंजनी मधुरवाणी हरितापु साईनाथा, आम्ही आपुले कर्यास्तव तुझ कष्टवितो देवा, सहन करिसिते ऐकुनि झावी भेटू कृष्णदावा. उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा, आदि व्याधि भवतापवारुनि तारा जड जीवा. ఒకసారి భావాన్ని చూడండి. లేలెము ఓ సాయినాథ సద్గురు, నీ చరణ కమల దర్శనాన్ని మాకు ప్రసాదించు. జడబుద్ధి గల జీవులమైన మమ్ము దారిద్ర్య రోగాది తాపాల నుండి తరింపచేయి. జన్మలనిచ్చే అజ్ఞానాంధకారము నిన్నంటలేదు, కానీ అజ్ఞానులమైన మమ్ము నీ యోగమాయ సమ్మోహపరిచినది. దానిని అనుభవించే శక్తి మాకు కించెత్తు కూడా లేదు. నీ ముఖదర్శనమిచ్చి మమ్ము తరింపచేయి. సూర్య సమానమైన నీ జ్ఞానతేజముతో అజ్ఞానాంధకారమును పారద్రోలి నీపై భక్తిని ప్రసాదించు. బహుముఖములు గల ఆదిశేషుడే వర్ణించలేని నీ మహిమను అజ్ఞానులమైన మేమేమి వర్ణించగలము. కృపతో నీ మహిమను నీవే ప్రకటించు. నీ సద్భక్తులు నిన్ను దర్శించడానికి ద్వారం వద్ద వేచి ఉన్నారు. ధ్యానస్థులైన మిమ్ము చూచి మనసు భ్రమించినది. మీ వచనామృతానికై ఆరాటపడుతున్నాం. దీనబంధు లక్ష్మీపతి, నీ నేత్రకమలమును తెరచి మాతృవాత్సల్యముతో మమ్ము చూడు. మధుర వచనములతో నీ బిడ్డల తాపము తీర్చి మా కొరకు నిన్ను కష్టపెడుతున్నాం. సహనంతో కృష్ణుడనైన నా మొర ఆలకించి నీ దర్శనాన్ని ప్రసాదించు. అంటే భక్తి మనసులో ఉద్భవించినప్పుడు
భక్తి అనేది మధురమైనది. నిజమైన భక్తి మనలో కలిగినప్పుడు మన మనసు కూడా మధురంగా తయారవుతుంది. మధురంగా అంటే సున్నితంగా తయారవుతుంది. ఎక్కడ సున్నితత్వం ఉంటుందో అదే మధురత్వం. చూడండి, ఎవరి దగ్గర శాంతం ఉంటుందో, ఎవరైతే నెమ్మదిగా మాట్లాడతారో, ప్రేమగా మాట్లాడతారో అక్కడ ఆనందం తాండవిస్తుంది. అంటే మధురమైన పదార్థము తిన్నప్పుడు ఎంత ఆనందం వేస్తుందో, సున్నితంగా నెమ్మదిగా మాట్లాడే వాళ్ళ దగ్గర ఆ ఆనందమే మనకు కలుగుతుంది. కనుక భక్తి, నిజమైన భక్తి మన హృదయంలో ఉద్భవించినప్పుడు మన మనసు శాంతానికి దగ్గరవుతుంది. అది ఆనంద స్వరూపంగా మారుతుంది. అప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఇప్పుడు చదివినట్టుగా, ప్రతి పదము కూడా మధురాతి మధురంగా. అందుకనే భక్తిలో నేను చెప్పినట్టుగా సత్వగుణ భక్తి, రజోగుణ భక్తి, తమోగుణ భక్తి. సత్వగుణ భక్తి మాత్రమే భగవత్ సాక్షాత్కారానికి దారితీస్తుంది, ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది. కనుక నీ మనసు ఎప్పుడైతే సత్వగుణ భక్తిని పొందుతుందో నీకు తెలియకుండానే భగవంతునికి సంబంధించినటువంటి విషయాలను మధురాతి మధురంగా, మనోహరంగా, లలిత లావణ్యంగా నువ్వు చెప్పగలుగుతావు. ఒక్కొక్కరు చెప్తారు ఆ విధంగా సాయినాథు, ఇది రజోగుణమైనటువంటి తత్వానికి సంబంధించినటువంటిది. భక్తులలో రావణ బ్రహ్మ తమోగుణ భక్తి. శివుణ్ణి తప్ప ఎవరిని పూజించినా వాడిని సంహరించండి. అదే హిరణ్యాక్షుని భక్తి, హిరణ్యకశిపుని భక్తి. శివుణ్ణి తప్ప ఎవరిని పూజించినా సంహరించండి, ఇది తమోగుణ భక్తి. సత్వగుణ భక్తికి ప్రహ్లాదుడు, నారదుడు, వాళ్ళు ఎప్పటికీ కోపం రాదు వాళ్ళకి. భక్త తుకారాం, సతీ సక్కుబాయ్. కనుక మనం కష్టపడి ఆలస్యమైన సత్వగుణ భక్తిని సాధించాలి. మీకు మొదటి నుంచి కోపం ఉందనుకోండి, మీ భక్తి కోపంతో కూడి ఉంటుంది. చాలామందిని చూస్తుంటే ఏం లాభండి, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తిలో ఉన్నాడు, ఇంత అంటాడు అంత అంటాడు, కానీ వాడి కోపమే పోలా. ఎందుకని? వాడు మొదటి నుంచి కోపం ఉంది, కోపంతో కూడిన భక్తికి కోపం జోడిస్తాడు అంతే. ఆ కోపానికి భక్తి జోడవుతుంది, అంతేగాని కోపం ఏం పోదు. నీలో పిసినారితనం ఉందనుకోండి, పిసినారితో కూడిన భక్తి. వాడు పిసినారితనం ఏం పోదు. దేవుడికి ఏమైనా పెట్టాలంటే తక్కువ రేట్లు తీసుకొచ్చి పెడతాడన్న పిసినారితనం. కోపం ఉందనుకోండి, నీకు నాకు ఏదైనా చిన్న దేవుడి విషయంలో మాటలు వస్తే వాడికి వెమ్మటి కోపం వచ్చేసి తాచుపాములాగా లేస్తాడు, కొడతానంటాడు. కోపంతో కూడిన భక్తి. ఈర్ష్యతో కూడిన భక్తి. ఒకడికి ఈర్ష్య ఉంటుంది, ఎప్పుడు ఎవరిని చూసినా ఈర్ష్యపడుతుంటాడు. వాడు భక్తిలో కూడా ఈర్ష్యపడుతుంటాడు. ఎవరైనా సత్సంగా నాకంటే బాగా వాడి మంద వాడేం చెప్తాడు, ఏదేదో చెప్తాడు. అసలు అదే కాదు ఇదే కాదు, ఎలా వింటున్నారా మీరు అని వాడికి ఈర్ష్య. ఈర్ష్య కూడిన భక్తి సత్సంగంలో, భక్తిలో. ఆమె మంచి భక్తురాలండి, ఎంత చక్కగా దేవుని పూజించిందిలేండి, ఏదో నలుగురు చూడాలని చెప్పి పూజిస్తూ ఉంటుంది అంతేగాని అనేసి ఈర్ష్యతో కూడిన భక్తి, కోపంతో కూడిన భక్తి, స్వార్థంతో కూడిన భక్తి. విషయాలన్నీ నాకే తెలియాలి, ఇంకెవరికి తెలియదు. చాలా పుస్తకాలు కొనుక్కుంటాడు, వాడే చదువుకుంటే ఎవరికి చెప్పడు. ఆ పుస్తకాలు చదివిన విషయాలు చెప్తుంటాడు. ఏమండి ఆ పుస్తకం ఎక్కడ దొరుకుద్ది అంటే, అది ఎక్కడో దొరుకుద్ది నాకు తెలియదు, ఎప్పుడు ఎక్కడో చూశానంటాడు. ఎందుకంటే అవి ఇస్తే మళ్ళీ వాడు కూడా తెలిసిపోతుంది, వాడు కూడా అవే విషయాలు మాట్లాడతాడు, నాకు విలువ ఉండదు. కాబట్టి మన రామదాసులాగా. కనుక స్వార్థంతో కూడిన భక్తి అంటే దీన్ని ఏం చెప్తున్నానంటే, మనం చిన్నప్పటి నుంచి మన గుణాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు భక్తి మార్గంలోకి వెళ్ళినా, దేంట్లోకి వెళ్ళినా ఆ గుణాలతో కూడి నీ భక్తి ఉంటుంది తప్ప ఆ గుణాలు మాత్రం పోవు. మరి ఎలా పోతాయ్యా గుణాలు అని అంటే, భక్తితో పాటు నీలో ఉన్న బలహీనత ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెడి వాటి మీద నువ్వు చాలా సాధన చేయాలి. అందుకనే పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలో కానీ పోదురా అన్నాడు అన్నమాట. ఊరికే అనలా, సంస్కారాలు ఇవి. కొన్ని జన్మల నుంచి వచ్చిన సంస్కారాలు బాగా బంకలాగా అతుకుపోయి ఉంటాయి. మరి బంక అతుకుపోయిన తర్వాత గీకాలంటే చాలా కష్టపడాలి. ఒక పెద్ద ఏదో ఒకటి పట్టుకొని దాన్ని గీకితే కానీ పోదు. కనుక నీలో ఉన్న బలహీనతలు ఊరికే శ్రవణం చేస్తే పోవడమో, మననం చేస్తే పోవడమో కాదు. నీలో ఉన్న బలహీనత ఏదో నువ్వు గుర్తించాలి. ఆ గుర్తించిన దాని మీద దృష్టి పెట్టి
దాన్ని ఏమంటారంటే ఆత్మావలోకనం, ఆత్మవిమర్శ. అంటే ఏంటంటే నీలో ఉన్న తప్పు నేను గుర్తిస్తాను అనుక్షణం. సహజంగానే వస్తుంది, ఎవరైనా ఒక మాట అనగానే కోపం వస్తుంది. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఆ సంస్కారం ఉంది, కోపం వస్తుంది. వెంటనే నువ్వు ఆత్మ విమర్శ చేసుకునేవాడు అయితే కోపం వచ్చింది, కోపం రావద్దని చెప్పారే, కోపం అనేది చెడ్డదని చెప్పారే, భక్తుడి కోపం తగ్గిపోతాడు. ఇలా చెయ్యగా 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 కొన్నాళ్ళకు, కొన్ని సంవత్సరాలకు నీ గుణం నశిస్తుంది, కోపం నశిస్తుంది. అలాగే మిగతా గుణాలన్నీ కూడా. పిసినాడుతనం, ఏమన్నా అరటిపళ్ళు ఉన్నాయా డజను, ఇవి 40 రూపాయలండి, 20 రూపాయల డజన్ లేవా, 20 రూపాయలు. దేవుడికే కదా 20 రూపాయలు కాదు, దేవుడికి నువ్వు తినే అరటిపండు కంటే ఇంకా మంచి అరటిపళ్ళు తీసుకుపెట్టాలి. అది నువ్వు భక్తుడు అన్న నిదర్శనం. అరే నా పిసినార్తనంతో దేవుడు అనేసరికి అంటే బాబా ఏమన్నా నాకంటే చిన్నవాడా, నేను తినే అరటిపళ్ళ కంటే ఇంకా తక్కువ రేటు పెడుతున్నాను, తప్పు మంచి అని అక్కడ ఆత్మవిమర్శ చేసుకొని నీ యొక్క సంస్కారాన్ని గుర్తించి నువ్వు అంతకంటే ఎక్కువ డబ్బు పెట్టి కొని అలవాటు చేసుకోవాలి. బాబాగారు అప్పుడెప్పుడో 2 పైసలు అడిగారు, ఇప్పుడు కూడా ఎవరు అడిగినా 2 రూపాయలు, రూపాయి వేస్తే ఎట్లా, అప్పటికి ఇప్పటికి అప్పుడు 2 రూపాయలు వేశారంటే 200, 2000. కాబట్టి ఇప్పుడు నువ్వు కనీసం 10 రూపాయలు దానం వేసే స్థాయికి నీ మనసును తీసుకురావాలి. మామూలుగా పోదు, 1 రూపాయి వేద్దాం అనిపిస్తుంది. 1 రూపాయి అంటే పిసినారోడు అని చెప్పారు కాబట్టి 10 రూపాయలు. అందరికీ 10 వేసుకుంటే ఇంకేముంటుంది అంటే ఏమీ ఉండకపోయినా పర్లా, ఆ వేసిందే నీకు 100 రెట్లు తిరిగి వస్తుందని బాబా చెప్పాడుగా. బాబా మీద నమ్మకం ఉంటే చేద్దాం. ఆయన అన్నీ చెప్తాడండి, ఆయన చెప్పిన అన్నీ అవుతుందా, అలా అయితే మనకి ఇంకేం ఉండవు. మరి ఏమి ఉండమనుకుంటే ఆయన మాట ఎందుకు వినడం, ఆయన గుడికి ఎందుకు వెళ్ళడం, ఆయన సేవ చేయడం ఎందుకు, ఆయన నామస్తున్న రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ అని గట్టిగా అరవడం ఎందుకు, ఊరికే నోరు నొప్పి నొప్పితే ఏమొస్తుంది, ఏమి రాదు. కనుక దాన గుణాన్ని పెంపొందించుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టం. బాబా అనుగ్రహానికి అది గొప్ప అవకాశంగా భావించి 10 ఇచ్చే చోట నేను ఈరోజు 100 రూపాయలు ఇచ్చి చూస్తాను, నా మనసు తయారు చేస్తాను. 100 రూపాయలు 100 రూపాయలు వేసిన రోజు మనసు విలవిల్లాడుతుంది చూడండి. 100 రూపాయలు వేసానే, 100 రూపాయలు వేసానే, 100 రూపాయలు వేసానే అని అదే మనం చాలాసార్లు చాలా బాధపడుతుంది. అప్పుడు మన ఇంట్లో మామిడి పళ్ళు కేజీ 100 రూపాయలైనా సరే 4 కేజీలు కొనుక్కపోయి శుభ్రంగా కోసుకొని అందరం తింటామే. ఆ గుడి దగ్గర అడుక్కు తినేవాడు మామిడి పళ్ళు కొని తినాలంటే వాడికి ఎంత కష్టం. వాడికి 10 మంది వేస్తే కూడా 10 రూపాయలు 100 రూపాయలు అవుతాయి. వాడికి ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏదైనా రోగం వస్తే ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉండవు. ఎక్కడో ఎవరో ఒక బిచ్చగాడి దగ్గర 1,00,000 రూపాయలు దొరికాయని చెప్పి అందరు బిచ్చగాడి దగ్గర 1,00,000 రూపాయలు అని చెప్పి అసలు ఎవరికి డబ్బులు వేయడం మానేస్తే ఎట్లా, అలా ఉండదు. కనుక కాలు లేని వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళని చూసి దానం చేయడం నేర్చుకోవాలి. కనుక మనకంటే ఎంతైనా సరే మన అమ్మాయికి చీర కొనమంటే 4,000 ఏంటి నాన్న 10,000 పెట్టి కొనుక్కో అంటాం. కానీ బాబాకు శాలువా తీసుకురావాలంటే మాత్రం 200 రూపాయలు తీసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటాం.